అందుకే ఈరోజు మనం ఎలుగెత్తి మొత్తుకుంటున్నాం. తిడుతున్నా, దూషిస్తున్నా, కొడుతున్నా, కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్నా సరే, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు. లేకపోతే నిత్య శిక్షకు గురవుతారు, నరకాగ్నికి వెళతారు. సహోదరులారా, ఈ భూమి మీద జీవితం శాశ్వతం అనుకోకండి. ఈ జీవితం మారిపోతుంది, ఏదో ఒకనాడు ముగిసిపోతుంది. రాబోయేటువంటి ఆ లోకం స్థిరం, రాబోయే ఆ రాజ్యం స్థిరం. యేసునందు విశ్వాసం ఉంచండి, నరకం నుంచి తప్పించుకోండి, నిత్య జీవానికి చేరండి అని బ్రతిమలాడి బ్రతిమలాడి మొత్తుకొని నెత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు చెప్పాడు కాబట్టి. సమాజాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, సమాజం రక్షింపబడాలని మనసారా కోరుకుంటున్నాం కాబట్టి, అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్న మాట 100% నెరవేరాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అందులో నెంబర్ 1లో దేవుని బిడ్డలే వస్తారు. అందరూ బాగుండాలి. తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి, మోసాలలో బతికేవాళ్ళు మారాలి, సత్యం తెలియక అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు మారాలి. ప్రజలంతా రక్షింపబడాలి, ప్రజలంతా బాగుండాలి, వారి కుటుంబాలతో కళకళలాడుతూ ఉండాలి, నిత్య జీవంలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదట వచ్చేది క్రైస్తవులు. ప్రతి క్రైస్తవుడు సత్క్రైస్తవుడైతే, నిజమైన క్రైస్తవుడైతే దేవుని ఆజ్ఞ ప్రతిరోజు దేశం కోసం ప్రార్థన చేయకుండా ఉండడు. మోకాళ్ళు నేను ప్రతిసారి కూడా దేశం కోసం ప్రార్థన చేస్తాడు ఒక నిజాయితీ గల క్రైస్తవుడు. జాతి కోసం ప్రార్థన చేస్తాడు, భరత జాతి కోసం ప్రార్థన చేస్తాడు, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాడు, ప్రజలందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు ఒక సత్క్రైస్తవుడు.